మొత్తానికి యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకి గల కారణాలు ఏంటో పోలీసులు కనుక్కునే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు వచ్చినటువంటి వివరాల ప్రకారం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏ కేసు అయినా సరే 360 డిగ్రీస్లో పోలీసులు దాన్ని వెరిఫై చేసి పూర్తిగా శోధించి తర్వాత ఒక డిక్లరేషన్కి వచ్చి ఇది జరిగింది అని చెప్పేంత వరకు రకరకాల ప్రిడిక్షన్స్ మనం వేయకూడదు. ఇలా జరిగింది అలా జరిగిందని. అలా అని ఎవరిని కూడా నిందితులుగా మనం అనుకోలేము. సరే, అసలు ఇక్కడ జరిగింది ఏంటో మాట్లాడుకుందాం. కోమలి అనే అమ్మాయి మనకు తెలిసిందే, యూట్యూబర్గా చాలా మంచి వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈమె ఇంతకుముందు మల్లారెడ్డి కాలేజ్లో చదువుకోవడానికి ఎల్బీ నగర్లో ఉండేది. యాక్చువల్గా చెప్పాలి అంటే నిఖిల్ రెడ్డి తల్లి ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తే కోమలి అక్కడికి వెళ్ళేది తరచు. అలా వెళ్ళే క్రమంలో ఇతనితో ప్రేమలో పడింది. ఈయన చిత్రపురి కాలనీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ దగ్గరే కాబట్టి. కొన్నాళ్ళ తర్వాత కోమలి కూడా చిత్రపురి కాలనీలో రెంట్కు ఉండడం స్టార్ట్ చేసింది. తర్వాత మెల్లిమెల్లిగా వీళ్ళు దగ్గర అయ్యారు, అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళు. 6 months బ్యాక్ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే అతను నిరాకరించడంతో ఆల్రెడీ అప్పుడే ఒక అటెంప్ట్ అయితే చేసింది ఈవిడ. బంధువుల సహకారంతో అది కొంచెం అంటే బ్రతికింది మొత్తానికి చెప్పుకోవాలి అంటే. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి ఇతను నిరాకరించడంతో ఈవిడ ఈ దారుణానికి పాల్పడింది అని అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు ప్రజెంట్. అఫ్కోర్స్ వీళ్ళ తరఫున వాళ్ళని, వాళ్ళ తరఫున వీళ్ళని నిందించుకోవడం కామనే. కానీ ఏదేమైందనేది పోలీసులు చెప్తారు లాస్ట్ వరకు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈవిడ డైరీలో ఒక నోటు కూడా దొరికిందని చెప్తున్నారు. దాంట్లో తన ప్రేమకు సంబంధించిన వ్యవహారాలంతా అందులో పంచుకుంది అని అయితే తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనా మనం రెగ్యులర్గా మాట్లాడుకునేదే. వీలైనంత వరకు అంటే అదే పరిష్కారం కాదు, కొంచెం ఎదురు తిరిగి పోరాడితే జీవితంలో ఇంకా చాలా 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 నేర్చుకోవచ్చు, ఏమైనా మార్పులు జరగవచ్చు, ఇంకేమైనా కూడా ఉండొచ్చు. బట్ చాలామంది ఒక చిన్న నిర్ణయం తీసుకొని ఎంతోమందిని బాధ పెడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇప్పుడు ఈవిడ అభిమానులైనా సరే బాధపడుతూనే ఉంటారు. అయ్యో ఈవిడ ఉంటే బాగుండు కదా, ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేకపోతే ప్రేమ విఫలమయ్యో, లేకపోతే డిప్రెషన్కి గురయ్యో, లేకపోతే నచ్చిన వాళ్ళు దూరం అయ్యో, ఏదో రకంగా చాలామంది ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ ఒక్కసారి లైఫ్లో ఎదురు తిరిగి పోరాడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుద్దేమో అనేది ఫీలింగ్. బట్ వీలైనంతవరకు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, జరిగేవి జరుగుతూనే ఉంది. ప్రపంచం మొత్తం తిరిగి అయితే అన్నైతే ఆపుకోలేం కదా. థ్యాంక్ యూ సో మచ్.